ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపుకు 3 రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అందజేయాలి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహణ. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడి. తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్న పలు డివిజన్ల ప్రజలు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న కార్పొరేషన్ యంత్రాంగం. అకాల వర్షంతో తల్లడిల్లిన కాకినాడ నగరం. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ కేంద్రంలో నిరంతర నిఘా, ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఏజెంట్ల వివరాల నమోదు, కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానం, స్ట్రాంగ్ రూమ్ల భద్రత, అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, లా అండ్ ఆర్డర్ 144 సెక్షన్ అమలు తదితర అంశాలకు సంబంధించి జిల్లా అధికారి యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్ల వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు వివరించారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ సహకరించారని, అదేవిధంగా జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియలో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జూన్ 4న పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు స్థానిక జేఎన్టీయూలో అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో 2024 లెక్కింపు ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సమక్షంలో ఆర్మడ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం వెనుక గల పెరేడ్ గ్రౌండ్స్ లో సుమారు 100 మంది క్యూఆర్టీ స్టాఫ్ తో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజలు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే పద్ధతిలో భాగంగా అక్రమ జన సమూహాలను కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వెనకపోతే టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్,
అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని ఎడ్ల ఫైరింగ్ చేయటం వంటివి ఈ మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. క్యూఆర్టీ టీంలను అన్ని నియోజకవర్గాల్లో నియమించి వారికి తగిన శిక్షణ ఇచ్చినట్లు, వారిని అన్ని ముఖ్యమైన కోడల్లో నియమించినట్లు తెలియజేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి గాను క్యూఆర్టీ టీంలకు తగిన శిక్షణతో తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాన్ని బట్టి క్యూఆర్టీలను నియమించినట్లు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోనికి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ డి సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా పలు డివిజన్ల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాకినాడ సామర్లకోట ఏడీబీ రోడ్డు విస్తరణ కారణంగా కాకినాడ నగరానికి వచ్చే ప్రధాన త్రాగునీరు పైప్ లైన్ మార్పు చేయడం వల్ల కాకినాడ నగరంలోని శశికాంత్ నగర్లో గల వాటర్ ఫిల్టర్ పరిధిలో వచ్చే ప్రాంతాల్లో గురువారం నుండి శనివారం వరకు 3 రోజుల పాటు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకుల ద్వారా ఆయా ప్రాంతాల్లో త్రాగునీటి అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజు దాదాపు 70 ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు త్రాగునీటిని అందించారు. అలాగే శుక్రవారం కూడా దుమ్ములపేట, సంజయ్ నగర్, పర్లోపేట ప్రాంతాల్లో అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించారు. దీంతో ఆయా త్రాగునీటి ట్యాంకర్ల వద్ద మహిళలు నీటి కోసం యుద్ధం చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే బాధ్యతను ఆయా ప్రాంతాల వార్డు సచివాలయ 8 సెక్రటరీ చూస్తున్నారు. త్రాగునీటి సరఫరా కావాలంటే ఆయా సెక్రటరీ అధికారులకు సమాచారం అందిస్తే వారు ట్యాంకర్ల ద్వారా ఆ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి క్లాస్, మాస్ ఏరియా తేడా లేకుండా స్మార్ట్ సిటీ సర్వం ముంపు జలాలతో తల్లడిల్లింది. కార్పొరేషన్ వేసవి ఎండల ప్రారంభంలో చేయాల్సిన పూడిక తొలగింపు, తరలింపు పనులను మే నెలాఖరులో చేపట్టడం వల్ల లక్షలాది రూపాయల నిధులు మురుగుపాలయ్యాయి. వీధి కాలువల్లో తీసిన ఎక్కడి పూడిక అక్కడే ఉండిపోయింది. వ్యర్థాల తరలింపు జరగలేదు. ప్రధాన రహదారుల్లో R&B క్రాస్ కల్వర్టులు దిగువ క్లీనింగ్ జరగలేదు. అవుట్లెట్స్ క్లియరెన్స్ నిర్వహించలేదు. రేచర్లపేట రైల్వే డ్రైన్, PWD కాలువ, చీడలపుర మేజర్ డ్రైన్స్, సినిమా రోడ్, క్లవర్ స్లాబ్ డ్రైన్లు, ఉప్పటేరు కాలువ ప్రవాహాల అడ్డగింపు, ప్రక్షాళన చేపట్టలేదు. కార్పొరేషన్ ఆర్థిక మాంద్యంతో పౌర సౌకర్యాల ముందస్తు ప్రణాళికలు స్తంభించిపోయాయి. ఒక పక్క వీధి దీపాల నిర్వహణ తూతూ మంత్రంగా తయారైంది. మరోపక్క మురుగు కాలువల్లో పొడికితీత అరుంధతి నక్షత్రంగా మారింది. వేసవి ముందస్తు రిపేర్లు చేయక కుళాయిల్లో త్రాగునీరు సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా అందించే ఏర్పాటు సన్నగిలింది. జరాసంధుడి శరీరాన్ని చీల్చి పారేసినట్టుగా సినిమా రోడ్డులోని కార్పొరేషన్ ఉన్నతాధికారుల కార్యాలయం నిర్వహణ నలువైపులకు చెదిరిపోయింది. కోఆర్డినేషన్ కొరవడింది. రెవెన్యూ, PWD, నీటిపారుదల, మున్సిపాలిటీ, R&B, మున్నగ ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక జిల్లా కేంద్రం మురుగు ముంపుకు, వర్షం బెడదకు కునారిల్లుతోంది. అడ్డు అదుపు లేకుండా సిమెంట్ రోడ్లు ఎత్తు చేయడం వల్ల గృహాల లోగిళ్లు లోతట్టుగా మారి కురుగుతో జల దిగ్బంధమయ్యాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కళ్లు తెరవాలని, కాకినాడ ముంపు బెడద నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ R&B కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా R&B కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో PWD కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగ ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి
ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయడం దారుణమని, తక్షణం ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేయడం సరికాదని, తక్షణం వైద్య సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మరణిస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యందరూ ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాకపోతే దశల వారీగా ఆందోళన చేయండి. కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం, గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీ ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీస్, ట్రాఫిక్, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 4న జేఎన్టీయూలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపట్టాల్సిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, డిస్ప్లే బోర్డులు, అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాల పార్కింగ్, జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. జేఎన్టీయూలో తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాల పార్కింగ్ నిమిత్తం జేఎన్టీయూకే ఎదురుగా ఉన్న ఐటీఐ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోను, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ పట్టణంలో కౌంటింగ్ రోజున ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించిన రూట్ మ్యాప్, బందోబస్తు వివరాలు, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో జిల్లా డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, తుని ఆర్వో కెవి రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్వో ఎ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఇట్ల కిషోర్, కాకినాడ పట్టణం ఆర్వో జె వెంకట్రావు, జగంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, డిఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు, రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ జి కాంత్, ట్రాఫిక్ అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి, లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి, లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
తిరిగి వార్తలకు స్వాగతం. జీతాలు జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ శుక్రవారం వెహికల్ యార్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాప్ వాహనాలు అమల్లోకి వచ్చినప్పటి నుండి ఏనాడు 5వ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్లో జీతాలు నేటికి అందకపోవడం పట్ల కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ను కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని అన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. సిఐటియు నగర కన్వీనర్ పల్లివెలి వీరబాబు మాట్లాడుతూ జనవరి నెల నుండి పీఎఫ్ ఈఎస్ఐ కూడా జమ కాలేదని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లాప్ వాహన డ్రైవర్స్కు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, రామారావు, దుర్గాప్రసాద్, భద్ర, విజయ్, సత్య, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శాలరీ మాది పెంచమని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అవ్వలేదు. అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతనం ఏదైతే జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయలు శాలరీ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల 25వ తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ ఈఎస్ఐలు కూడా అమలు కాలేదు. గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో 1 నుంచి 5వ తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని, ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో 07 ప్రకారంగా 18,500 రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుంది. సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గండికోట లలిత రామలక్ష్మి ఆధ్వర్యంలో ఆమె శిష్య బృందంచే అన్నమాచార్య గాత్ర కచేరీ జరిగింది. కార్యక్రమంలో భాగంగా గండికోట లలిత రామలక్ష్మి సారథ్యంలో అక్షయ సాకేత్, రాధా మనస్వి మహిళలు పాల్గొని అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. గాత్ర కచేరీకి కీబోర్డ్, వైలెన్, డోల్తో వాయిద్యకారులు సహకారం అందించారు. ఈ సందర్భంగా సాకేత్ బాబు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అధినేత రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే కళ్యాణోత్సవాల్లో గాత్ర కచేరీతో పాటు ప్రతి శుక్రవారం, ఆదివారం పుల్ల శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ్. నేను సుమణికి స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు రాధవనశ్రీ. నేను టీఆర్ఏ 10th grade కంప్లీట్ చేశాను. ఇప్పుడు 11th వెళ్ళాను. మా గురువుగారు శ్రీమతి గట్టికోట లలిత రామలక్ష్మి గారు ఇంకా వారి శిష్యులందరూ కలిసి శ్రీ భావనారాయణ స్వామి వారి గుడి కళ్యాణ ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్య జయంతికి అన్నమాచార్య కీర్తనలు పాడడానికి వచ్చాను. ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కొన్ని పాటలు పాడడానికి వచ్చారు. ఈ పాటలన్నీ పాడడానికి ఇక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. వాళ్ళ గురువు గారి దగ్గర వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం విజయం జరగాలని వాతావరణ మార్పుల కారణంగా ఎండల తీవ్రత అధికం ఉన్నందున ప్రతి ఒక్కరూ పని ఉంటేనే తప్ప బయటకు వెళ్లకూడదని, ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు ముఖం మొత్తం కాటన్ వస్త్రాలతో కప్పుకొని వెళ్లాలని, మంచునీటిని అధికంగా సేవించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ తెలిపారు. సో ఈ విధంగా మలేరియా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ ఫీవర్లు కానీ, వైరల్ ఫీవర్లు కానీ, ఇలాంటి
కానీ సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కొక్క స్టేజ్లో అయితే ఒకసారి మనకి చికెన్ గునియా కూడా బాగా ఎక్కువగా వచ్చింది మన జిల్లాలో. ఆ చికెన్ గునియా ఫీవర్ రావడం వల్ల ఫీవర్ వస్తున్నప్పుడు ఆ ఊర్లోనే కాదు మొత్తం చాలామందికి ఒకేసారి 4-5 రోజుల్లోనే ఫీవర్ వచ్చినంత ఒళ్ళంతా నొప్పులు వచ్చాడు, జాయింట్ పెయిన్స్ వచ్చాడు, నడవలేకపోవడం, ఆల్మోస్ట్ కింద కూర్చొని పైకి కూడా లేవలేకపోయే సిచ్యువేషన్ కూడా చాలా కేసులు చూసాము. దాని అంతా చికెన్ గునియా అంటారు. అది దాన్ని కూడా పెద్దగా వరి అవసరం పర్లేదు, అది కూడా వైరస్ వల్ల వస్తుంది. సో దానికి మాత్రం డెఫినెట్గా కొంచెం అవసరం అనుకుంటే మనం కొంచెం స్ట్రాంగ్ యాంటీబయాటిక్ ఎనాల్జెసిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కేసులకు HCQ కూడా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఈ కేసులు కొన్ని తర్వాత ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్లా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది టూకీగా ఫీవర్ల గురించి. సో మంచిగా మనం ఆరోగ్యం శ్రద్ధ మాత్రం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. అడ్మిట్ అయ్యేంతగా మనం కొని తెచ్చుకోకూడదు. చాలా వరకు ఫీవర్ని మనం అవుట్ పేషెంట్గా ట్రీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అవుట్ పేషెంట్గా ట్రీట్ చేసుకుంటే మీకు కూడా ఫైనాన్షియల్గా కూడా చాలా ఖర్చు చాలా తగ్గిపోతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జేఎన్టీయూలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జేసీ, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అనంతరం కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తుని, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, జగ్గంపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు. మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ 1998-99 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా పాఠశాలలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ, కృష్ణారావు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్లో గల మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వేసవిలో బాటసార్ల సౌకర్యార్థం ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు కె రామకృష్ణ, పి కృష్ణారావులు మాట్లాడుతూ రోజురోజుకి వేసవి తాపం పెరిగిపోతూ ఉండడంతో అధిక ఎండలు దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని బాటసారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఏ పరమేశ్వరరావు, బి లావరాజు, బి శ్రీను, బి సత్యనారాయణ, శేఖర్, ఏ దుర్గాప్రసాద్, జి దుర్గాప్రసాద్, ఎస్ నూకరాజు, ఎస్కే కాజా, డి వీరభద్రారావు, రాంబాబు, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అందరూ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ఉష్ణోగ్రతను బట్టి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 1998-99 బ్యాచ్ ఈ సంవత్సరం కాక ప్రతి సంవత్సరం 98 నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతను బట్టి మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏదో చేయాలని అందరూ కలిసి విద్యార్థులు అందరూ మేము ఎక్కడ ఉన్నా కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలోనూ అందరూ కలిసి విజయవంతం చేస్తాం. మీ అందరి సహకారంతో, మీడియా మిత్రులు అందరి సహకారంతో అందరికీ తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక పెద్ద మార్కెట్ వద్ద గల నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఫౌండేషన్ పోలవరం అధ్యక్షుడు తొంటా దుర్గాప్రసాద్, విజయలక్ష్మి దంపతుల తనయుడు తొంటా కార్తికేయ జన్మదినోత్సవ వేడుకలు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పేదలకు లడ్డూలు పంపిణీ చేసి వేడుకలు జరిపారు. అనంతరం గంటా దుర్గాప్రసాద్ ఏర్పాటు చేసిన భోజనాలను అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తొంటా కార్తికేయ ఇటువంటి పుట్టిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పోలవరం నియోజకవర్గంలో ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా సేవలు అందించిన తొంటా దుర్గాప్రసాద్కి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన రానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 726వ రోజు పోలవరం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు తొంటా దుర్గాప్రసాద్, విజయలక్ష్మి దంపతుల తనయుడు తొంటా కార్తికేయ జన్మదినం శుభ సందర్భంగా
ఈరోజు పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున తొంట కార్తికేయకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధముగా వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుతూ, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా ఇలాగా ప్రతి ఒక్కరికి పేదవారి కడుపు నింపడానికి ఏర్పరిచిన తొంట దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపుకు 3 రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అందజేయాలి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహణ. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడి. తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్న పలు డివిజన్ల ప్రజలు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న కార్పొరేషన్ యంత్రాంగం. అకాల వర్షంతో తల్లడిల్లిన కాకినాడ నగరం. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.